హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కోట ప్రవళిక. ఈరోజు బయట వాన పడుతుందని చెప్పి నాకు వేడిగా తినాలనిపించింది. ఏదైనా ఫ్లేవర్ఫుల్గా తినాలనిపించి స్మోకీ ఫ్లేవర్ టమాటో రైస్ అయితే చేశానండి. కొంచెం డిఫరెంట్గా టమాటోస్ని కాల్చి చక్కగా ఫ్లేవర్ అనేది రైస్కి మొత్తంగా పట్టే విధంగా స్మోకీ ఫ్లేవర్తో చక్కగా అయితే చేసేసాను. రెసిపీ అయితే సూపర్ అంటే సూపర్ ఉండి, బయట క్లైమేట్ చల్లగా, లోపల ఈ రెసిపీ వేడిగా తింటూ ఉంటే చాలా బాగుంది. నేనైతే రైతా కాంబినేషన్ విత్ ఎగ్ మసాలా కర్రీ కాంబినేషన్ అయితే చేశాను. ఈ ఎగ్ మసాలా కర్రీ వచ్చేసరికి ఆల్రెడీ నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను. అది నేను దీని కింద లింక్ ఇస్తాను, కావాలనుకుంటే ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ చూడండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇప్పుడు రెసిపీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం రండి. నేనైతే రైస్ కుక్కర్లో చేస్తున్నానండి. లేదు అనుకున్నా మీరు స్టవ్ మీదనే ఇదే ప్రాసెస్. నాకు కొంచెం త్వరగా అవ్వాలని చెప్పి నేనైతే రైస్ కుక్కర్లో చేస్తున్నాను. ముందుగా రైస్ కుక్కర్ ఆన్లో పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసి నేనైతే 2 గ్లాసులున్నర రైస్కి మసాలా అయితే వేస్తున్నాను. ఒక 4 చెక్క ముక్కలు, దాల్చిన చెక్క, యాలక్కాయలు 2, బిర్యానీ ఆకులు 2, లవంగాలు ఒక 4-5, జీడిపప్పు పలుకులు ఒక 10 నుంచి 15. ఇలాగా అన్నీ మంచి రోస్ట్గా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ సన్నగా చాప్ చేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చి చీలకలు వేసుకొని చక్కగా వేయించేసుకోండి. ఇవన్నీ వేగుతుండగా మనం టమాటోస్ని రోస్ట్ చేసేసుకుందాం. పుల్కా స్టాండ్ ఉండేది కదా, పుల్కా స్టాండ్ తీసుకొని టమాటోస్ శుభ్రంగా కడిగేసి పైన ఇలాగా నేను చూపిస్తున్న విధంగా ఘాట్లు అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టుకొని 2 వైపులా తిప్పుతూ, మీకు చేత్తో కుదరట్లేదు అనుకుంటే ఒక చాకు సాయంతో ఇలాగ చక్కగా ఇలా 2 పక్కల తిప్పుతూ మొత్తాన్ని ఈవెన్గా చక్కగా రోస్ట్ చేసేసుకోండి. ఇలా రోస్ట్ చేసుకుంటే మూలంగా టమాటో రైస్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు వీటిని చన్నీలలో వేసేసి పీల్ అనేది శుభ్రంగా తీసేసుకొని మిక్సీ జార్లో సన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా తీయంగానే పీల్ అనేది వచ్చేస్తుందండి, ఎందుకంటే రోస్ట్ అయింది కాబట్టి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి పేస్ట్ పట్టేసుకుందాం. ఈ లోపల ఆనియన్స్ కూడా వేగిపోయాయి. దీంట్లో కొంచెం కరివేపాకు, అలాగే బఠానీ, ఒక 2 పొటాటో ముక్కల్ని కూడా సన్నగా కట్ చేసి పీల్ తీసి సన్నగా కట్ చేసి యాడ్ చేసేసుకున్నాను. ఇవన్నీ మంచిగా వేయించేసుకుందాం. ఈ వేగే లోపల అల్లం వెల్లుల్లిపాయ దంచుకొని ఒక 2 స్పూన్ల పేస్ట్ వరకు నేనైతే వేసుకున్నానండి. నేనైతే చిన్న రోట్లో దంచుకొని వేసుకుంటున్నాను, అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసింది అయితే ఫ్లేవర్ బాగుంటుందని. ఇది ఇలా వేగిన తర్వాత, మంచిగా వేగిన తర్వాత, అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత ఇందాక మనం పట్టుకునే టమాటో పేస్ట్ ఉంది కదా, రోస్ట్ చేసి పీల్ తీసి మిక్సీ పట్టిన పేస్ట్ని వేసేసుకొని మంచిగా 3 to 5 minutes అయితే మంచిగా ఫ్రై చేసేసుకుందాం. ఇది ఇలా ఫ్రై అవుతూ ఉండగా మనమైతే ఇప్పుడు రైస్ నేను ఆల్రెడీ నానబెట్టేసుకున్నానండి. నేనైతే 2 గ్లాసులున్నర రైస్ అనేది తీసుకున్నాను. ఈ గ్లాస్తో తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి, ఈ గ్లాసు నార్మల్ రైస్ అయితే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ అయితే పట్టిద్ది. నేను 2.5 గ్లాసులు కాబట్టి మొత్తం 5 గ్లాసులు వాటర్ అయితే దీంట్లో పోసేసి ఉంచేసాను. ఇంకా మనం కొలత చూసుకోవాల్సి ఒకసారి మనం కడిగేసి కొలత వేసేసుకొని పెట్టేసుకుందాం. ఇది ఇలా నానిపోయే లోపల ఈ ఫ్రై ఇది కూడా వేగిపోయిందండి. టమాటో పేస్ట్ అంతా వేగిపోయి చక్కగా మంచిగా ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇప్పుడు 1 స్పూను కారం అనేది యాడ్ చేశాను, చిటికెడు పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసుకోండి. చక్కగా ఫ్లేవర్స్ అన్నీ ఈ టమాటో పేస్ట్కి యాడ్ అయిపోతాయి అన్నమాట. ఇలా ఒకసారి కలిపెట్టేసుకోండి, మంచిగా అంతా ఈవెన్గా కలిసే విధంగా. ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్లో వాటర్ ఉంటాయి కదా, అవి ఒకసారి మళ్ళీ ఊరికే మనకు ఐడియా కోసం కొలుస్తున్నాను. నేనైతే ప్రాపర్గా వాటర్ అనేది పోస్తాను. ఇలా వాటర్ అంతా దీంట్లో వేసిన తర్వాత ఒకసారి కలిపెట్టేసుకొని మూత పెట్టి మంచిగా మరుగొచ్చే వరకు చక్కగా మరగబెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టడం మూలంగా త్వరగా మరుగు అనేది వచ్చేస్తుంది. ఇలా మరిగిన తర్వాత రైస్ అనేది యాడ్ చేసేస్తున్నాను. 2 గ్లాసులున్నర రైస్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం ఆ స్మోక్ పైన ఆవిరికి మనకి
వీడియోలో అలా కనిపిస్తుంది. ఇలా ఒకసారి కలిపెట్టేసుకొని సాల్ట్ ఇప్పుడే చెక్ చేసుకోండి. ఇన్ కేస్ తగ్గితే ఇప్పుడే యాడ్ చేసేసుకుందాం. నాకైతే సాల్ట్ సరిపోయింది అనిపించింది. ఇదిగోండి ఎగ్జాక్ట్గా ఒక 5 మినిట్స్కి అయితే ఇలా సగం కుక్ అయిందనమాట. ఇలా చక్కగా బబుల్స్ వస్తూ చక్కగా కుక్ అవుతుంది టమాటో రైస్ అనేది. ఒకసారి కలిపెట్టుకోండి. కలిపెట్టేసి మళ్ళీ మూత పెట్టేసుకోండి. ఇలా మూత పెట్టేశాక టోటల్గా 90% అయితే కుక్ అయిపోయింది. చూస్తున్నారు కదా, 90% అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు ఆ 90% కుక్ అవుతుండగా మనం పుల్కా స్టాండ్ తీసుకొని స్మోకీ ఫ్లేవర్ టమాటో రైస్ అన్నాను కాబట్టి ఇప్పుడు స్మోక్ అనేది మనం ఇచ్చుకుందాం ఈ టమాటోకి. ఇలాగా బొగ్గులండి మేము ఆల్రెడీ పిల్లలకి వేస్తాం కదా, సాంబ్రాణి తలస్నానం చేసేటప్పుడు నేనైతే వేస్తాను. ఆ బొగ్గులు తీసుకొని ఇలా పుల్కా స్టాండ్ మీద మంచిగా కాల్చేసుకుంటున్నాను. ఇవి ఎర్రగా వచ్చే వరకు కాల్చేసుకోండి బొగ్గుల్ని. బయట రెస్టారెంట్లో అయినా సరే మీకు బొగ్గులే యూస్ చేస్తారండి. ఇలా కాల్చుకున్నాక ఇవి ఒక చిన్నగా ఉన్న గిన్నెలోకి తీసేసుకోండి చాకు సాయంతో. ఇలా తీసుకొని ఇప్పుడు 90% ఉడుకుతున్న టమాటో రైస్లోకి పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకోండి నేను చూపిస్తున్న విధంగా. ఆవిరి వస్తుంది అందుకే కొంచెం ఇలా పెట్టేసుకొని దీని మీద ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకొని మూత పెట్టేసేయండి అనమాట. ఒక్క 5 to 6 మినిట్స్ దీన్ని కదపొద్దు. 5 to 6 మినిట్స్ అయిన తర్వాత ఓపెన్ చేస్తే స్మోకీ ఫ్లేవర్ అంతా ఆ రైస్కి యాడ్ అయిపోయి ఉంటుంది. నేనైతే అది బటన్ పైకి వచ్చేసిందండి, చక్కగా కుక్ అయిపోయినట్టు. లాస్ట్ కొత్తిమీర చల్లేస్తున్నాను. చల్లేసి ఒక్కసారి పైకి రైస్ అనేది ఇలాగా గరిటతో అనేసి మూత పెట్టేసేయండి. ఇంకొంచెం లైట్గా తడి అనేది ఉంటుంది. మనం మూత పెట్టి రైతా అనేది రెడీ చేసుకునే లోపల ఇది మగ్గిపోద్ది. ఇప్పుడు రైతా రెడీ చేసేసుకుందాం. నేనైతే చక్కగా గేదె పాలతో తోడు పెట్టిన గడ్డ పెరుగునైతే తీసుకుంటున్నానండి. ఇలాగా మొత్తం ఒక 4 మెంబర్స్కి అయితే చేస్తున్నాను రైతా. ఇలా గడ్డ పెరుగు తీసేసుకొని విస్కర్తో క్రీమీగా చేసేసుకుంటున్నాను. ఇలా క్రీమీగా చేసుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా చాప్ చేసుకున్న ఒక 2 ఉల్లిపాయలు, తురుముకున్న క్యారెట్, అలాగే కొంచెం కొత్తిమీర వేసి చక్కగా మిక్స్ చేసేస్తున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసేస్తున్నాను. అంతేనండి, సింపుల్గా రైతా కూడా రెడీ అయిపోయింది. చక్కగా క్రీమీగా వచ్చింది కదా. ఇప్పుడు వేడిగా సర్వ్ చేసేసుకుందాం. నాకైతే బయట క్లైమేట్కి ఎప్పుడెప్పుడు తింటానా అనిపిస్తుంది. చూడండి అసలు వేడిగా రైస్ సర్వ్ చేసుకుంటుంటే భలే అనిపించింది. అసలు స్మెల్ స్మోకీ ఫ్లేవరు. మనం ఆ బొగ్గుల మీద నెయ్యి వేసి ఆ పొగ అంతా మనం ఈ స్మోక్ అంతా ఈ టమాటో రైస్కి పట్టే విధంగా చేసాం కదా. మనం వడ్డించేటప్పుడు ఆ స్మెల్ అనేది మనకి భలే తెలుస్తుంది, ఆ వేరియేషన్ అనేది. వాళ్ళు ఎందుకు అలా స్మోక్ అనేది ఆ రైస్కి అలా అప్లై చేస్తారా అనుకున్నాను నేనైతే. ఇంత టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది అంత ఫేమస్ అయిపోయింది. ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాను. కొంచెం గ్రేవీ తీసుకొని అలాగే రైతా తీసుకొని టేస్ట్ అయితే చేస్తున్నాను. అస్సలు మనకి అసలు ఆ స్మెల్ కానీ ఆ ఫీల్ చాలా అంటే చాలా కమ్మగా ఉందండి. డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి. నేనైతే లాగిచ్చేస్తాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు ఏమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు మన ఛానల్